దీంట్లో ఏ ఒక్కరు ఒక మిరపకాయ వేసినా కానీ ఇంతమంది ఎన్నో శ్వాస తీసుకోవడం చాలా కష్టం. అయితే ఆవు నేతిలో కలిపినటువంటి బియ్యం వేయడం వల్ల ఆవు నేతికి ఏ గుణాలు అంటే విషయాన్ని హరించే గుణం ఉంది. అమృతం లాగా పనిచేసే గుణము ఆవు నేతి, ఆవు నెయ్యి, ఆవు వెనుకలు, మంచి నీళ్ళు బియ్యం, అఖండ బియ్యం, అక్షర, ఇవి ఒక నిర్దిష్టమైనటువంటి సమయాలు చేస్తున్నాము. దాని పద్ధతులు ఏంటి అంటే ఆహారం చాలా పెరుగుతుంది, అంటే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. మేము గమనించింది చాలా మంది దగ్గర మేము చూసాము, కరోనా సమయంలో ఏ ఒక్కరు కూడా కరోనా చూడలేదు, అనవసరం ఆచరించేవారు. అంత పవర్ మన ఇంట్లో 2 పూటలు చేయడం వల్ల ఎలాంటి వైరస్ మనం దాన్ని చేయలేదు. ఇది 100% నిజం. సైంటిస్టులు కూడా దీన్ని ప్రూవ్ చేశారు. పురోహితం యజ్ఞస్య దేవ మృతుల్యం హోతారం రత్నదాతం యజ్ఞేని యజ్ఞమయ జయంత దేవస్థాని ధర్మాన్ని ప్రథమాన్ని చేశారు. మానవ కళ్యాణం కొరకు పంచతత్వాలతో కూడిన పంచసాధన మార్గాన్ని వేదాలు ఆదేశించారు. మన భగవద్గీతలో కూడా చెప్పారు. భగవద్గీతలో మీ అందరి దగ్గర ఉండొచ్చు, లేని వాళ్ళు మీ ఇంట్లో అసలుకే భగవద్గీత లేదంటే మేము ఇస్తాం. భగవద్గీత లోపల కర్మయోగంలో 9వ శ్లోకం నుంచి 16 వరకు, 4వ అధ్యాయంలో 24వ శ్లోకం, 18వ అధ్యాయంలో 5వ శ్లోకం తప్పనిసరిగా చదవాల్సింది, ఖచ్చితంగా చదవాల్సింది మనం. అయితే మానవ కళ్యాణం కూడా మనకు శ్లోకం ఏం చెప్పిందంటే